హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్, ఏదైనా పర్సనల్ ఫైనాన్స్ అడ్వైస్ ఇస్తారా? అడ్వైస్ ఎలా ఉండాలంటే దానివల్ల మనం కాంపౌండింగ్ లాంటివి కానీ లేకపోతే మనం ఇన్వెస్టింగ్ విధానం కానీ వాటి వల్ల మనం బాగా బెనిఫిట్ పొందాలి. సో పర్సనల్ ఫైనాన్స్లో అండి ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ బడ్జెటింగ్ అండి. సో ఒక వ్యక్తి ప్రాపర్ బడ్జెటింగ్ తన యొక్క శాలరీని ఇన్వెస్ట్మెంట్స్ని చేసుకోగలిగితే కనుక అతన్ని బీట్ చేసే వాళ్ళు ఇంకెవరు ఉండరు. నేను టోటల్ రిస్క్ ఫ్రీ కైండ్ ఆఫ్ అన్న ఒక సొల్యూషన్ కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ రూల్ వచ్చి 50-30-20 రూల్ అనేది ఒకటి ఉందండి. ఇన్ విచ్ 50% విల్ గో టు ద నీడ్స్ అంటే లైక్ రెంటల్, గ్రోసరీస్, ద బేసిక్ నీడ్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో 50% ఆయన శాలరీ నీడ్స్కి వెళ్ళిన తర్వాత ఒక 30% వాంట్స్ అంటే లైక్ గోయింగ్ ఫర్ ఎ మూవీ, అవుట్, డిన్నర్, లైక్ వాట్ ఎవర్. The remaining 20% he can spend, 30%. Okay, so the remaining still you have a 20%. So this 20% you invest. సో ఈ 20% ఇన్వెస్ట్ చేయగలిగినా కూడాను దే కెన్ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మనం రూల్ చెప్పేస్తాము, కానీ ఈ రూల్ని ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్లో ఇన్కల్కేట్ చేయాలి అంటే కనుక నేను నా క్లయింట్స్కి కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాను ఏంటంటే టు హ్యావ్ 2 to 3 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక శాలరీ ఒకసారి మీ అకౌంట్లో పడిన వెంటనే ఫస్ట్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. ఒకటి వచ్చి మీ శాలరీ అకౌంట్, ఇంకొకటి వచ్చి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, ఇంకొకటి వచ్చి స్పెండింగ్ అకౌంట్. ఓకే, సో ఎప్పుడైతే మీ శాలరీ వస్తుందో ఫస్ట్ 50% ఆర్ ద అమౌంట్ విచ్ యూ వాంటెడ్ టు స్పెండ్ అది మీ స్పెండింగ్ అకౌంట్లోకి వేసేసేయండి. 20% మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ అంటే సేవింగ్స్ అకౌంట్లో కూడాను 4 to 7% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేది చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయి. సో దాని మూలంగా కూడా ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రకారంగా చేయటం మూలంగా ఆటోమేటిక్గా డిసిప్లిన్ అన్నది ఇన్కల్కేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాక్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్. అండ్ ఇలా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయాలి అనే రూల్ని కూడా మనం ఫాలో అవడం ఈజీ కాదు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. అండ్ మన వాళ్ళు జనరల్గా లేజీ అయిపోతుంటారు ఇన్వెస్టింగ్ సంబంధించి వచ్చినప్పుడు. ఎక్కువ యాక్షన్స్ తీసుకోవాలి కాబట్టి ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకే, ఫర్ సపోజ్ ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్, ఒక 30,000 శాలరీ ఉన్న ఒక వ్యక్తి చూసుకుందాం. ఓకే, 30,000 శాలరీలో 50% అంటే ఆల్మోస్ట్ 15,000. సో ఆ అకౌంట్లో అమౌంట్, శాలరీ అకౌంట్లో అమౌంట్ ఎప్పుడైతే పడిందో ఫస్ట్ 50% అతని యొక్క స్పెండింగ్ అకౌంట్లోకి స్విచ్ పెట్టేసేవన్నీ చెప్తాను. సో ఇక్కడ ఇంకా దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు do anything about that. Okay, and first 20% into the savings and investment account lo invest chesesayandi. That comes to almost 6,000. So adi kaakanda wants ante almost oka 9,000. Okay, that is 30%. So almost 24,000 of 30,000 lo 24,000 he can use it for his general needs, wants. Okay, only 6,000 తీసి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో వేసి ఇందులో కూడాను ఒక రిస్క్ ఫ్రీ అసెట్ అలొకేషన్ ద్వారా అతను ఒక డీసెంట్ 1 crore కైండ్ ఆఫ్ రిటర్న్ కూడా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 20 years చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ కనుక మన హిస్టారికల్ రిటర్న్ చూస్తే బ్యాంకింగ్ ఎఫ్డి అనేది 7% ఇచ్చింది. ఓకే, 7%లో ఈ 6,000లో 2,000 ఓన్లీ ఎఫ్డికి వేసేసేయండి. ఓకే, ఆర్డీ లాగా. ఓకే, అండ్ అది ఒక 7% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిన ఆఫ్టర్ 20 years, ఓకే, డౌన్ ద లైన్ ఆల్మోస్ట్ 10 lakhs అబవ్ ఆయనకి ఒక ఎమర్జెన్సీ ఫండే క్రియేట్ అవుతుంది విచ్ హీ కెన్ లిక్విడేట్ ఎట్ ఎనీ టైమ్ అండ్ యూజ్ ఇట్. సో ద నెక్స్ట్ 2,000 ఏదైతే ఉంటుందో అట్ ద రేట్ ఆఫ్ 15% రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ద నెక్స్ట్ డౌన్ ద లైన్ 20 years ఆల్మోస్ట్ 26.5 lakhs అన్నది క్రియేట్ చేయొచ్చు డౌన్ ద లైన్ 20 years. అండ్ నెక్స్ట్ 2,000 అన్నది స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే విచ్ హ్యాస్ గివెన్ హిస్టారికల్ రిటర్న్ ఆఫ్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 yearsలో అయితే కనుక 32% రిటర్న్ వచ్చింది. అండ్ లాస్ట్ 10 years ఒకవేళ 10 to 20 years చూసుకున్నా హిస్టారికల్ రిటర్న్ 20-21% రిటర్న్ అయితే ఇచ్చాయి. సో అలాంటి ఫండ్లు వేసినా కూడాను ఆల్మోస్ట్ అతనికి 56 lakhs అన్నది ఆ కార్పస్ అన్నది క్రియేట్ అయిపోతుంది డౌన్ ద లైన్. సో ఈ టోటల్ అమౌంట్ వచ్చి రిస్క్ ఫ్రీ వితౌట్ మచ్ ఆఫ్ రిస్క్ తీసుకోకపోయినా కూడాను
ఆల్మోస్ట్ 1 crore ఉన్నది ఈజీగా డౌన్ ద లైన్ 20 yearsలో అచీవ్ చేసుకోవచ్చు విత్ వెరీ స్మాల్ ఇన్కమ్ గ్రూప్ ఆఫ్ 30,000. అండ్ మోర్ ఓవర్ ఇలా కన్సిస్టెంట్గా చేస్తున్న టైంలో విత్డ్రాల్స్ చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలా చేయడం వల్ల డివియేట్ అవ్వడం వల్ల కలిగే ఇబ్బందులు చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేదండి ఇట్స్ నాట్ అన్ యాక్టివ్ ఇన్కమ్ అండి. ఓకే, దిస్ ఇస్ అ ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, సో యూ హ్యావ్ టు అంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద మీరు చూడాలే కానీ యాక్టివ్ ఇన్కమ్ కింద చూడకూడదు. అండ్ నా సజెషన్ వచ్చి ఎప్పుడైనా ఒక వ్యక్తి తన యొక్క యాక్టివ్ ఇన్కమ్ని ఒక 25-year-oldకి ఈ రోజు కాలంలో 30,000 అన్నది ఎఫర్ట్లెస్ 25-year-oldకి దే కెన్ ఎర్న్, రైట్? సో ఈ మధ్యకాలంలో దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఆఫ్ అప్గ్రేడింగ్, వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ యాక్టివ్ ఇన్కమ్ అన్నది డెఫినెట్లీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది నేను ఒక ఐడియల్ సినారియో చెప్పాను 6,000 అన్నది. ఓకే, బట్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ ఆల్సో శాలరీ అన్నది 5-10% చొప్పున ఒకవేళ పెరుక్కుంటూ వెళ్ళినా ఇతను ఇంకా బెటర్గా ఇన్వెస్ట్మెంట్ అండ్ బెటర్గా ఒక కార్పస్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. సో లుక్ ఎట్ ఇట్ యాజ్ ఓన్లీ ఎ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. వండర్ఫుల్ మ్యామ్. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డిబేట్ అవ్వడం కన్నా కూడా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తే మంచి ప్రాఫిట్స్ అనేవి చూస్తూ ఉంటారు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.